హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. కేవలము ₹499కే 1000కి పైగా క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అండి. ఇవన్నీ కూడా మరి 1 ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడము జరిగింది. ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి. డెమో క్లాసెస్ విన్న తర్వాత తప్పకుండా మీకు నచ్చుతాయి. కోర్స్ వెంటనే తీసుకోండి. ఓకేనా? మనకు ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్లో భాగంగా మరి ఆర్థిక శాఖ నుండి కూడా అనుమతి పొందినటువంటి ఏకైక ఉద్యోగాలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు. ఓకేనా? వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేశాక మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుందండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అక్కడ చాట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ నాతో కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు చాట్ చేయవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు తప్పకుండా చెప్తాను. యాజ్ పర్ ద సిలబస్ ఉంటుందండి కోర్స్ మొత్తం కూడా. ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్, ఆన్లైన్ ఎగ్జామ్ కూడా మీకు రాసే విధంగా ఇందులో వెసులుబాటు కల్పించాను. ఉపయోగించుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా విడుదలవుతున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాల గురించి ఈ వీడియోలో చూద్దామండి. మనము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ వారి కార్యాలయము ఏలూరు జిల్లా నుంచి అయితే రావడం అయితే జరిగిందండి. సో డిస్టిక్ కలెక్టర్, డిస్టిక్ కలెక్టర్ కార్యాలయం ద్వారా వీటి నియామకం అనేది జరుగుతుంది. డిస్టిక్ కలెక్టరే ఈ యొక్క డిస్టిక్ లెవెల్లో విడుదలయ్యే ఉద్యోగాలన్నిటినీ భర్తీ చేసేటువంటి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉంటారు. అందరూ కూడా గమనించాలి. ఓకేనా? మరి 22వ తారీఖు 1/2025 ఇది విడుదల కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి అర్హత కలిగినటువంటి అభ్యర్థుల నుంచి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ముందుగా ల్యాబ్ టెక్నీషియన్ 10 ఉన్నాయండి. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అవుట్సోర్సింగ్ 30 ఉన్నాయండి. సో ల్యాబ్ టెక్నీషియన్కి తప్పనిసరిగా డిఎంఎల్టీ ఆర్ బిఎస్సిఎంఎల్టీ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేసి ఉండాలి. అంతేకాకుండా మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీఎంబీ విత్ అప్ టు డేట్ రెన్యువల్ అయితే చేసుకుని ఉండాలి. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ వచ్చేసి మస్ట్ పాస్ 10th అండి. 10th పాస్ అయి ఉండి ఈక్వలెంట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్. జస్ట్ 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. 30 ఖాళీలు ఉన్నాయండి, బట్ ఫీమేల్స్కి మాత్రమే. మరి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు westgodavari.ap.gov. వెబ్సైట్ నుండి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసి దాంతోపాటు విద్యార్హతలు మరియు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్. అంటే డాక్యుమెంట్స్ అంటే ఏంటి? 10th ఉంటే 10th, ఇంటర్ ఉంటే ఇంటర్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్, ఇవన్నీ జత చేసి మనము ఎక్కడికి పంపాలండి? ఇక్కడ చూడండి. ముందుగా దాంతో పాటుగా డీడీ తీయాలండి, ₹300 ఎగ్జామ్ ఫీ. అప్లికేషన్ ఫీ. ఎవరి పేరు మీద తీయాలి? డైరెక్ట్ మీకు తెలిసిన బ్యాంక్, నేషనలైజ్డ్ బ్యాంక్లోకి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఏలూరు డిస్టిక్ అంటే మీకు డీడీ ఇస్తారు. సింపుల్. ఆ డీడీని కూడా దీంతో జత చేసి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఏలూరు నందు 23/1/2025 నుంచి 3/2/2025 వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఎప్పుడైనా కూడా మీరు వెళ్ళి ఇవ్వచ్చు. లేదా డైరెక్ట్ ఈ అడ్రస్కి పోస్ట్ ద్వారా కూడా చేయవచ్చు. సో మీ జిల్లాలో ఉన్నటువంటి వారికి అవకాశం ఉంటుందండి ఎక్కువ. వేరే జిల్లాల వారు చేస్తే సో మరి అవుటర్స్ అయితే అవుతారు, రిజర్వేషన్ అయితే ఉండదు. అందరూ కూడా గమనించాలి. 18 నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్మెన్కి 3 సంవత్సరాలు, ఎన్సీసీ ఉంటే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 5 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు, పిహెచ్ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాల వయో పరిమితిని కల్పించడం అయితే జరిగింది. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది? 100 మార్కులకు ఉంటుందండి, కంప్లీట్గా బేస్డ్ ఆన్ యువర్ అకాడమిక్ స్కిల్స్. అకాడమిక్ రికార్డ్ ఆధారంగా అయితే చేస్తారు. కోవిడ్ టైంలో ఎవరైనా అవుట్సోర్సింగ్ చేసి ఉన్న వారికి కూడా సో ఇందులో వెయిటేజ్ అనేది కల్పిస్తాము అన్నట్టు తెలియజేశారు. సో గైస్, అప్లికేషన్ ఫామ్ మనకి
ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదా డైరెక్ట్ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి కూడా మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందండి. ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు మీరు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి బాక్స్‌లో. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ యాజ్ పర్ ద 10th మెమో ఫిల్ చేయాలండి. ఎవరు కూడా వేరే డీటెయిల్స్ ఎంటర్ చేయొద్దు. జస్ట్ ఎస్ఎస్‌సి మెమో ఫాలో అవ్వండి. యాజ్ పర్ ద ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్‌ని మరి దీనికి అన్ని సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి మనమైతే అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది. ఓకే. సో గైస్ ఇదండి. మరి మీరు ఏ జిల్లా నుంచి వీడియో చూస్తున్నారు? ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి. తప్పకుండా మీ జిల్లాలో విడుదలైనప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. బై.